నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు. 2023 డిసెంబర్లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏంది అంటే 100 రోజులలో మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాలు అన్నీ కూడా ప్రజల వద్దకు పోతాయి, ప్రజా పరిపాలన అని కూడా ఒక గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. సాక్షాత్తు 2023 డిసెంబర్లో ఏర్పాటైతే 2024 డిసెంబర్ 1 సంవత్సరం, 2025 డిసెంబర్ 2 సంవత్సరాలు, తర్వాత జనవరి పూర్తిగా వస్తూ ఉన్నది. దాదాపు 26 నెలల పాలన ఎక్కడ పోయిందయా అంటే మాటలేమో తూటాల్లా పేలినాయి, పరిపాలనేమో ఒక మూసి నది నీళ్ళల్లో పోసిరు. ఎందుకు ఇవన్నీ తొండలు వదులుతాం, ఇవన్నీ వదులుతాం? ఫస్ట్ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి మంత్రులు, ఆ క్యాబినెట్ అంతా ఫస్ట్ 6 గ్యారెంటీల మీద ఒక కంటి చూపేసి దాని మీద ఏం చేయాలి అని చెప్పాలి. ఒక ఆయన్నేమో 70,000 ఉద్యోగాలు ఇచ్చినంటాడు, ఇంకో ఆయన్నేమో 60,000 అంటాడు, ఇంకొక ఆయన 1,00,000 అంటారు. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల మీద ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందు వాడివేడి సాగుతూ ఉన్నది, కుతకుతలాడుతూ ఉన్నది ఓటర్ల నాడి. దీనిపై మాట్లాడే ముందు 6 గ్యారెంటీల్లో ప్రధాన భాగమైనటువంటి పెన్షన్స్, వృద్ధులను, వితంతువులను, వికలాంగులను, బీడీ కార్మికులను, చేనేత కార్మికులను, హెచ్ఐవి పేషెంట్లను, సింగిల్ ఉమెన్స్ను, వీళ్ళందరినీ కూడా 8 కేటగిరీ వాళ్లకు ఆశ చూపించి ఓటేయించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు నోరు మెదపడం లేదు. 2016 కాస్త 4016 అయిపోతాయనే ఆశ, రైతు భరోసా 5,000 నుంచి ఎకరానికి 2,500 పెరుగుతున్న ఆశ, పోయి డిసెంబర్ 9 తారీఖున 2023న 2 లక్షల రుణమాఫీ అవుతుంది, 2 లక్షలు తెచ్చుకోరండి రైతులకు ఆశ చూపి ఈరోజు మొత్తం మూసిపాలు చేశారు. దీనిపై సిటిజన్ పల్స్ మీకు ఒక కొత్తగా పెన్షన్స్పై మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. దానిపై ఒకసారి విశ్లేషించుకుంటే ఒకసారి చూసుకుందాం. పింఛన్లు బీఆర్ఎస్ 2016, కాంగ్రెస్ 4,016. ఇది కాన్సెప్ట్. ఇది ఎప్పటి వరకు డాటా? ఇది నా దగ్గర ఉన్నది డిసెంబర్ 2023 డిసెంబర్ 2వ తారీఖు వరకు ఉన్నటువంటి డాటా ఇది. ఒకసారి చూసుకుంటే వృద్ధులకు 15 లక్షలు, వితంతువులు 15 లక్షలు, దివ్యాంగులు 5 లక్షలు, బీడీ కార్మికులు 4 లక్షలు, చేనేత కార్మికులు 38,000, గీత కార్మికులు 65,000, సింగిల్ ఉమెన్స్ 1,00,000, హెచ్ఐవి పేషెంట్లు 35,000. ఇది ఎప్పటి వరకు డాటా? ఇది డిసెంబర్ 2, 2023 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు, కేసీఆర్ గద్దె దిగిన రోజు, అంటే గద్దె దిగే ముందు ఏం చేసిరయ్యా వీళ్ళంటే, రాంగ్ అనే ఒకటి పెట్టిరు, అప్లికేషన్లు పెట్టి ఎవరెవరికి రేషన్ కార్డు లేదు, ఎవరెవరికి ఇల్లు లేదు, ఎవరెవరికి పెన్షన్లు పైసలు వస్తలేవు, ఎవరెవరు పెన్షన్ అర్హులు, ఎవరెవరికి కష్టాలున్నాయి, ఎవరెవరికి భూములు కబ్జాలు అయినాయి, వాళ్ళ భూములు కబ్జాలు అయితే మేమెట్లా దోచుకోవాలి, ఇవి ఒక అప్లికేషన్ల రూపంలో పెట్టి అప్లికేషన్లు అప్లై చేసిన తర్వాత ప్రజాభవన్ దగ్గరికి రాత్రింబవలు బస్ స్టాండ్లలో నిద్రపోయి బస్సులలో వచ్చి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, జగిత్యాల్, జనగాం 33 జిల్లాల నుంచి హైదరాబాద్ ప్రజాభవన్కి వచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అప్లికేషన్ల రూపంలో ఒక మంత్రి ఉంటాడు, అక్కడ అధికారి ఉంటాడు, ఒక స్పెషల్ అధికారి ఉంటాడు, దీని మీద నెల రోజులలో మీకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ అప్లికేషన్లు ఏం చేసిరాయా అంటే రోడ్డు పాలు చేసిరు. అయితే ఇక్కడ కిటుక్కేముందంటే, ఒకసారి ఎంత దాదాపు 2023 డిసెంబర్ 2 తారీఖు వరకు ఉన్నటువంటి అప్లికేషన్లు ఏంది అయ్యా, అర్హులు ఎవరెవరు అంటే 42 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు. తర్వాత సుమారు ఈ 2 సంవత్సరాల కాలంలో, ఈ 25-26 నెలల కాలంలో ఎంతమంది పెరిగి ఉండొచ్చు? సుమారు ఇంకొక 30 లక్షల మంది పెరిగినా 70 లక్షల మంది కావచ్చు.
70 లక్షల మంది అంటే గతంలో వీళ్ళందరికీ 2016 కింద కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఎంత అయింది నెలకు ఖర్చు అంటే 1000 కోట్లు 1000 కోట్ల రూపాయలు అయ్యింది. సంవత్సరానికి కాదు, ప్రతి నెలకు 1000 కోట్ల రూపాయలు పెన్షన్ల మీద కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అదే వీళ్ళు ఇస్తా అన్నటువంటి 4016 ఏవైతే ఉన్నదో, అంటే వీళ్ళు ఇచ్చినటువంటి 2016కి మరో 2000 జమకూర్చి 4016 ఇస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేయాలి అంటే, ఇక్కడనేమో 2016 ఇక ఇవన్నీ 2016 కేవలం ఇక్కడ దివ్యాంగులకు మాత్రమే కేసీఆర్ 4016 చేసిండు. ఆ 4016లకు కూడా ప్లస్ 2000 చేస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తే, ఇక్కడ 6016 ఇక్కడ 2016 4016 బీఆర్ఎస్లో ఇక్కడ 4016. అయితే సుమారు ఇక్కడ ఒకసారి అంటే ఉన్నటువంటి గణాంకాల ప్రకారం 3000 కోట్ల రూపాయల పైచిలుకు 3000 crore ప్లస్ ఖర్చు వస్తుంది నెలకు. ఏ నుంచి తెస్తావు, ఎక్కడి నుంచి తెస్తావు? హామీలు అనేటివి ఇచ్చేటప్పుడు అమలుగా అవుతాయా కావా అని చెప్పి మాట్లాడాలి. 100 రోజుల పరిపాలనలో 100 రోజులలో ఇస్తామని చెప్పారు. 3000 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు పెట్టాలి. ఎప్పుడు ఇస్తావు చెప్పు రేవంత్ అన్న, ఎప్పుడు ఇస్తామని అడుగుతా ఉన్నది తెలంగాణ సమాజం. 3000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలో అంటే మమ్మల్ని చెప్పుల దొంగల్లా చూస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వే కదా. తెలంగాణ పరువును, తెలంగాణ ఇజ్జతును దిగజార్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదా. ఏడికైనా అప్పులు అడగనికపోతే మమ్మల్ని చెప్పుల దొంగల్లా చూస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ మొత్తం నాశనం పట్టించిండు, నాశనం పట్టిస్తే నేను రూపుమాల్పుతున్నా అని చెప్పి చెప్తా ఉన్నావు. రేవంత్ అన్న, ఏడను రూపుమాల్పినావు. తండాలకు పోదాం, తెలంగాణ పల్లెకు పోదాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంచిగున్నదా, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మంచిగున్నదా అని ఒక ప్రశ్న నువ్వు నేనే కూర్చొని మాట్లాడదాం. పింఛన్ పైసలు ఇప్పుడు గ్రామ స్థాయికి పోతే ముసలోళ్ళు మీకు నమ్మి ఓటు వేస్తే గొంతులు కోస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు వస్తాయని అడిగే అర్హత లేనటువంటి పరిస్థితిని తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చారు. 3000 కోట్లు అవుతుంది. 3000 కోట్లు అంటే దాదాపు సుమారు ప్రభుత్వంలో ఉన్నది ఎన్ని అంటే 2000 కోట్లే ఉన్నాయి అంటారు. ఇక్కడ 3000 కోట్ల బాకీతో పాటు ఇక్కడ ప్రతి నెల 2000 కోట్లు అంటే 24 నెలలు ఇంటూ 2000 48,000 కోట్ల రూపాయలను ఇప్పటికి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్నది. తర్వాత 24,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నదో ఆ 24,000 కోట్ల రూపాయలు కూడా రైతన్నలకు బాకీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. రైతు రుణమాఫీతోటి 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటే అది కట్టండి, 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పి ఈరోజు నమ్మబలికి వాళ్ళతోటి అప్పులు చేయించి ఈరోజు మీరు గద్దెనెక్కిరు. అప్పు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదము ఏమీ లేదు, బాకీల పర్వం ఉన్నది. జాబ్ క్యాలెండర్ అని 2 లక్షల ఉద్యోగాలు అంటారు. ఇప్పుడేమో అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎట్లా సాధ్యమవుతుందని అడుగుతారు. ఇవన్నీ కూడా ఒకసారి నెలకు ఇక్కడ 1000 కోట్ల రూపాయలు ఇక్కడ అవుతుంటే ఇక్కడ 3000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తావు రేవంత్ అన్న అంటే సమాధానం లేదు. దొంగలు అంటారు. మేము చెప్పుల దొంగలం కాదు కదా, మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారట. అయితే 3000 కోట్ల రూపాయలు అంటే దాదాపు ఇక్కడ హెచ్ఐవి పేషెంట్స్ కూడా 1,00,000 మంది పెరిగి ఉండొచ్చు నాకు తెలుసు సుమారు. సారీ, కరెక్ట్ డాటా అయితే నా తను లేదు, ఉన్న డాటా కాడికి మీ ముందర ప్రజెంట్ చేస్తున్నా. హెచ్ఐవి పేషెంట్లు పెరిగి ఉంటారు, సింగిల్ ఉమెన్స్ పెరిగి ఉంటారు, గీతా కార్మికులకి పెరిగి ఉంటారు, చేనేత కార్మికులకు పెరిగి ఉంటారు, బీడీ కార్మికులు పెరిగిర్రు, దివ్యాంగులు పెరిగిర్రు, వితాంతువులు పెరిగిర్రు, వృద్ధులు పెరిగిర్రు. మీ యొక్క ఏదైతే ఇంటింటికి సర్వే చేసి చూసినావు రేవంతన, ఆ సర్వే రోజు ఆ సర్వేర్ ఎవరో తెలియదు కానీ నా ఇంటికి కూడా వచ్చి సర్వే చేయలే. ఏదో గాల్ల దీపం పెట్టి దేవుని మొక్కినట్టు ఇక చూడుగా అయిపోయింది. నా ఇంటికి వచ్చి సర్వే చేయలే. నీకు ఎట్లా తెలుస్తుంది రేవంతన్న? ఏ విధంగా తెలుస్తుంది మీకు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏమైనా రాజకీయంగా ముందుకు పోవాలంటే ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. పింఛన్ పైసలు 2016 అయితేనేముంది, 4016 అయితే నవన్న సమయానికి ఇస్తున్నారా అంటే డొల్లా. ఏ తారీఖు ఇస్తున్నారో తెలియదు, ఎన్ని నెలలకు ఇస్తారో తెలియదు. అసలు ఈడ 3000 కోట్ల రూపాయల బడ్జెట్ని కనీసం అవగాహన ఉన్నదా కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎవరికైనా? 3000 కోట్ల రూపాయలని ఏ విధంగా
ఇవ్వగలుగుతాం మనము. 1000 కోట్ల రూపాయలనే ఆయన అప్పు చేసిండు, పాడు చేసిండని చెప్పి తెలంగాణ ప్రజల గుండెలల్లా రాలుగొట్టి మిమ్మల్ని మోసం చేసి గొంతు మీద కత్తి పెట్టి ఓట్లు వేసి పెట్టుకొని గెలిపించినటువంటి మీరు ఈరోజు ఏ విధంగా ఇస్తారు అంటే దానికి సమాధానం లేదు. ఇంకొక మాట మాట్లాడతాడు రేవంత్ అన్న, అయ్యా ముఖ్యమంత్రి గారు 25 లక్షల స్కూళ్ళు ఉన్నాయని చెప్పారు. 25 లక్షల స్కూళ్ళు ఉన్నాయన్నారు, 18 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఈ స్కూల్కి ఒక బడికి ఒక పిల్లాడు పోయినా 7 లక్షల స్కూళ్ళు మరి ఖాళీగా ఉన్నాయి. మరి ఎవరు పోవాలి చెప్పురి? తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల పాఠశాలలు ఉన్నాయని చెప్పారు రేవంత్ అన్న మీరు. 18 లక్షల మంది విద్యార్థులే ఉంటే మరి ఇంకా 7 లక్షల స్కూళ్ళకి ఏం సంబంధం? ఇవన్నీ కూడా డీవియేట్ పాలిటిక్స్ చేయడానికి తప్ప పింఛన్లను తప్పుదోవ పట్టించాలా, పింఛన్ పైసలు ఎప్పుడు ఇస్తారంటే బడ్జెట్ లేదని చెప్పాలా, చెప్పుల దొంగలమని చెప్పాలా, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 3000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు స్వామి అంటే దాని మీద సమాధానం లేదు. ఒక హామీ ఇచ్చేటప్పుడు 2016 నుంచి మేము కేసీఆర్ కంటే మంచోళ్ళం, మేము 4016 ఇస్తాం, కేసీఆర్ 4016 ఇచ్చింది, మేము 6016 ఇస్తాం. ఏడిస్తావు? 2023 డిసెంబర్ 2 తారీఖు వరకు ఒక డాటా ఉన్నది. తర్వాత మీ డాటా ఏది? మీ అప్లికేషన్ లేదు. ప్రజాభవన్లో పెట్టినటువంటి అప్లికేషన్లు ఏడున్నాయి? ఇవన్నీ కూడా ఒకసారి సమాలోచన చేసుకోవాలి. ఇవన్నీ చేసుకొని పెన్షన్లు తొందరగా ఇవ్వాలి. 6 గ్యారంటీల పేరుతోటి మీరు 60 మందిని కాదు యావత్ తెలంగాణనే మోసం చేశారు. కార్డులు ఇచ్చిరయ్యా, కార్డులు తీసుకొని ఈ కార్డు పెట్టుకో, మేము గెలవంగానే మీకు అన్ని పనులు అయిపోతాయి. ఏటీఎం కార్డులాగో కార్డు తయారు చేసి ఇచ్చిరు ఎలక్షన్లో. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నలుగురికి షేర్ చేయండి. నిజానికి మీ ఊర్లల్లో పెన్షన్ పైసలు 4016, 6016 ఇస్తురో లేదో కూడా కామెంట్ రూపంలో తెలుపు.